హాయ్ అండి, నేను మీ నీరజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జుగుపడిత మనసు సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. స్మార్ట్ ట్విస్ట్ అంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే, అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. దేవి అని ఫణీంద్రకు కాల్ చేసి శైలేంద్ర అక్కడ ఉన్నాడా, తను ఏం చేస్తున్నాడు అని అడిగి తెలుసుకుంటుంది. అప్పుడు ఫణీంద్ర వాడు ఇక్కడికి రాలేదు, అసలు వాడు ఎక్కడికి వెళ్ళాడు కూడా నాకు తెలియదు, అయినా చీటికి మాటికి ఇలా నాకు కాల్ చేసి ఇరిటేట్ చేయకు అని కాల్ కట్ చేస్తాడు ఫణీంద్ర. ఇదిలా ఉండగా దేవయానికి చాలా అనుమానం వస్తుంది. నా అనుమానం నిజమే, నా కొడుకు ఏదో ప్రమాదంలో ఉన్నాడు అని వెంటనే వసుధర రాసిన లెటర్ను ఫోటో తీసుకొని వెంటనే మనకు పంపిస్తుంది. ఇదంతా ధరణి గమనిస్తుంది. అత్తయ్య ఫోటో తీసి ఎవరికో పంపించింది, అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తర్వాత కాలేజీలో బోర్డు మెంబర్స్ అందరూ కూడా రిషి ఎండీగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అంతలోనే రిషి అక్కడికి వస్తాడు. సార్, ఇందాక వస్తారా మేడం, చాలా మంచి మాట చెప్పారు. మీరుండగా సీట్లు ఎవరు కూర్చున్నా ఆ పదవి విలువ పోగొట్టినట్లు అవుతుంది సార్. మీరైతేనే ఎండీగా పర్ఫెక్ట్. మీ తాతయ్య డీబెస్ట్ కాలేజీని స్థాపించినా మీ నాన్నగారు మీ పెద్దనాన్నగారు అందరూ కలిసి ఒక స్థాయికి తీసుకొచ్చారు. దాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది మాత్రం మీరే సార్. డీబెస్ట్ కాలేజ్ గురించి, వాళ్ళు చేసిన మంచి పనుల గురించి బోర్డు మెంబర్స్ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత మహేంద్ర, ఫణీంద్ర, రిషి ఆ ఎండీ సీట్లో నువ్వు కూర్చోవడమే కరెక్ట్ అని రిషిని ఎండీగా ఒప్పుకునేలా చేస్తారు. ఇదిలా ఉండగా దేవి అని పంపిన ఫోటోను చూసి మను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అప్పుడు శైలేంద్ర, ఇప్పటికైనా నమ్ముతావా మా బాబాయ్ నీ కన్న తండ్రి అని? ఆయన ఈ లెటర్ వసుధర ఎండీ పదవికి రిజైన్ చేసి వెళ్ళేటప్పుడు ఈ లెటర్ రాసి నీ క్యాబిన్లో పెట్టి వెళ్ళిపోయింది. ఆ లెటర్ నాకు కనిపించింది కాబట్టి అది నీకు తెలియకూడదని ఆ ప్లేస్లో నేను రాసిన లెటర్ నీ క్యాబిన్లో పెట్టాను. అది నువ్వు చదివే కదా మనం, నీకు కావాల్సిన సమాధానం నీకు దొరికింది కదా, ఇకనైనా నన్ను వదిలేయి అని అంటాడు శైలేంద్ర. అప్పుడే దేవేని కాల్ చేస్తుంది. చూడు మనం, శైలేంద్రను కిడ్నాప్ చేసింది నువ్వే అని నాకు అర్థమవుతుంది, అయినా మాకు ఈ సమయం చాలా విలువైంది, మా కళలు నిజమయ్యే వేళ, వారిని వదిలేయి అని అంటుంది దేవేని. అప్పుడు మనం, నా తండ్రి అనగానే దేవి అని, ఆ లెటర్ చూసావు కదా, ఈ పాటకు నీకు అర్థమయ్యే ఉంటుంది కదా, మహేంద్ర నీ తండ్రి అన్న విషయం నీకు తెలిసే ఉంటుంది కదా, ఈ విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. నిన్ను కన్న తండ్రి మోసం చేసిండని బాధ, కోపం రెండు నీకు ఉంటాయి, కానీ తను చేసిన ద్రోహానికి మేము ఏం చేయగలం? ప్లీజ్ నా కొడుకును వదిలేయి అంటుంది దేవి అని. అప్పుడు మను, వదిలేస్తాను, మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. నాకు ఈ విషయం తెలిసిందని మా అమ్మకైనా ఇంకెవరికైనా చెప్పొద్దు, ఈ విషయం మన ముగ్గురి మధ్యలోనే ఉండాలి. మీరు నా మాటకి కట్టుబడి ఉంటేనే శైలేంద్రను వదిలేస్తాను అంటాడు మను. అప్పుడు దేవేని, మాటిస్తాను, ఈ విషయం ఎప్పుడు ఎవరికి చెప్పను అని అంటుంది. తర్వాత మను శైలేంద్రను వదిలేస్తాడు. శైలేంద్ర వెళ్ళిపోయేటప్పుడు, శైలేంద్ర ఈసారి కూడా నీ ఆశలు ఆవిరైపోయినట్టే అని అంటాడు. అప్పుడు శైలేంద్ర, నువ్వు చూస్తూ ఉండు, నిన్ను నేను కలిసేది శైలేంద్రగా కాదు, డీబెస్ట్ కాలేజ్ ఎండీ శైలేంద్ర కలుస్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత డీబీఎస్సీ కాలేజీలో బోర్డు మెంబర్స్ అందరూ కూడా రిషి ఎండీగా ఉండాలని అగ్రిమెంట్ పేపర్స్ పై సంతకం పెడతారు. రిషి ఎండీగా బాధ్యతలు తీసుకొని తను కూడా సైన్ చేసిన తర్వాత శైలేంద్ర అక్కడికి వస్తాడు. నేను వచ్చేసాను కదా, మీటింగ్ స్టార్ట్ చేయండి అని. రిషి, ఎవరిని ఎండీగా అనౌన్స్ చేస్తావో చేయు అని అంటాడు. అప్పుడు ఫణీంద్ర, ఏం మాట్లాడుతున్నావు, ఆల్రెడీ ఎండీని సెలెక్ట్ చేశాం. శైలేంద్ర, ఎవరిని అని అనగానే ఫణీంద్ర, వసుధర ప్రకటించింది కాబట్టి రిషిని ఎండీగా చేశాం అని అంటాడు. శైలేంద్రకి చాలా కోపం వస్తుంది. ఆయన మినిస్టర్ గారు రిషిని ప్రకటించమని చెప్పారు కదా అని అంటే, అప్పుడు ఫణీంద్ర, వసుధర ఒక మాజీ ఎండీగా ఒక కొత్త ఎండీని ఎన్నుకునే అధికారం తనకు ఉంటుంది కాబట్టి అందుకే మా అందరి అభిప్రాయంతో రిషిని ఎండీని చేశాం అని అంటాడు. శైలేంద్రకి చాలా కోపంతో, అసలు తనని ఎందుకు చేశావు అనగానే ఫణీంద్ర తనని చాలా కోపం చేస్తాడు. డాడ్, ఇదంతా నాకు అనవసరం, మీటింగ్లో ఏం జరిగిందో ఏంటో నేనేం చూడలేదు కదా, అందుకే మళ్ళీ ఫస్ట్ నుండి పెట్టండి మీటింగ్ అని అంటాడు శైలేంద్ర. అప్పుడు ఫణీంద్ర, ఏం మాట్లాడుతున్నారా, ఆల్రెడీ ఫైనల్ డిసిషన్ కూడా అయిపోయింది, బోర్డు మెంబర్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేసి సంతకాలు కూడా పెట్టేశారు, ఇక్కడ నుంచి కాలేజీకి రిషిని ఎండీ అని అంటాడు ఫణీంద్ర. శైలేంద్ర బయటికి రాగానే రిషికి వార్నింగ్ ఇవ్వాలని చూస్తాడు, కానీ రిషి ముందుగానే గ్రహిస్తాడు. ఏంటి సార్, మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు నన్ను ఇలా ఇరికించారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు సార్ నా జీవితంతో ఆడుకుంటున్నారు అని అంటాడు. అప్పుడు శైలేంద్ర, ఏం జరుగుతుందిరా అంటే రిషి, అంతా మీరు చూస్తున్నారు కదా సార్, మీరు ఏదో ఒకటి చెప్తారు, ఇక్కడేమో జరిగేదో ఇంకొకటి, మీరు స్కెచ్ వేశారు సార్, అందుకే మీరు మీటింగ్కి రాలేదు అంటాడు రిషి. అప్పుడు శైలేంద్ర, నీకు స్కెచ్ వేస్తే నాకేమొస్తుందిరా అని అంటాడు. అప్పుడు రిషి, ఏమో సార్, మీ ఇంటెన్షన్లో ఏముందో, కాలేజీకి వచ్చేటప్పుడు ఫోన్ చేశారు, ఉదయాన్నే ఫోన్ చేశారు, నిన్న కూడా ఫోన్ చేశారు, ఇన్నిసార్లు ఫోన్ చేసి చివరికి మీటింగ్ రాలేదంటే నేను ఏమనుకోవాలి, ఒకవేళ నా ప్రాణం తీయాలని చూస్తున్నారా, లేదంటే ఎండీని చేసి ఏదైనా కుట్రలో నన్ను భాగం చేయాలనుకుంటున్నారా, చెప్పండి సార్ అంటాడు రిషి. అప్పుడు శైలేంద్ర, నేను జస్ట్ కాలేజీ వరకే ఆలోచిస్తున్నాను, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆలోచించకురా, అలాంటి ఆలోచనలు కూడా నాకు రావురా అంటాడు శైలేంద్ర. అప్పుడు రిషి, మరి రాకపోతే ఇలా ఎందుకు చేశారు సార్, ఇప్పుడు వాళ్ళందరి ముందు నేను సైలెంట్గా ఉండిపోవాల్సి వచ్చింది, వాళ్ళు సంతకం పెట్టమంటే పెట్టాల్సి వచ్చింది, వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సి వచ్చింది, మీరు నాతో డీల్ చేసుకునేటప్పుడు ఒక్క నెల అన్నారు కదా, ఇప్పుడు ఎండీని చేసి ఇంకా ఎన్నెళ్ళు ఉంచుతారు, నేను మా ఊరికి వెళ్ళొద్దా సార్, మా నాన్నమ్మని చూడొద్దా, ఆవిడకి అసలే ఆరోగ్యం బాగలేదు సార్ అంటాడు రిషి. అప్పుడు శైలేంద్ర,
రేయ్ మీ నాన్నమ్మను తర్వాతైనా చూడొచ్చురా, కానీ వస్తారా నేను ఎండిగా చేసిందనుకో, కానీ నువ్వైనా వద్దని చెప్పొచ్చు కదా అని అంటాడు శైలేంద్ర. అప్పుడు రిషి, నేను వద్దని చెప్పాను, కావాలంటే బోర్డు మెంబర్స్ అందరినీ కూడా సీక్రెట్గా అడిగి తెలుసుకోండి, లేదంటే మీ డాడీని అడగండి. నేను వద్దని చెప్పి మీటింగ్ హాల్ నుంచి బయటికి వచ్చేసాను, కానీ ఆ మేడం గారు నన్ను వదిలిపెట్టలేదు. నేను ఎండీగా ఒప్పుకోకపోతే కాలేజీని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పింది అంటాడు రిషి. అప్పుడు శైలేంద్ర, అంత మాట అనిందా అంటే రిషి, అవును సార్, ఇక తప్పదని ఒప్పుకున్నాను, ఇప్పుడు చెప్పండి సార్ నేను చేసి తప్ప అని అంటాడు రిషి. అప్పుడు శైలేంద్ర, కాదు కరెక్టే చేసావు, కాలేజీ చేయి జారిపోకూడదని నువ్వు అలా చేసావు, అయినా కాలేజీ నీ చేతిలో ఉంటే ఈరోజు కాకపోయినా రేపైనా నేను ఎండీ అవ్వచ్చు అని అంటాడు శైలేంద్ర. అప్పుడు రిషి, సార్ ఇంతకు మీరు మీటింగ్కి ఎందుకు రాలేదు సార్, ఏదైనా ప్రాబ్లమా అని అంటాడు. అప్పుడు శైలేంద్ర, ఏం లేదులే, అన్ని విషయాలు నీకు తర్వాత చెప్తాను అంటాడు శైలేంద్ర. తర్వాత రిషి, సార్ నేను వెళ్తున్నాను సార్, నేను వెళ్ళకపోతే మేడం గారికి డౌట్ వస్తుంది అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు రిషి. తర్వాత శైలేంద్ర, వామ్మో వీడు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి, అసలు రిషి క్యారెక్టర్లోకి వెళ్తే ఎవరైనా ఇంత తెలివిగా మాట్లాడతారా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా తర్వాత మను కన్న తండ్రి మహేంద్ర అని తెలిసి చాలా బాధగా కోపంగా ఉంటాడు. మరి రేపటి వీడియో చాలా బాగుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.